పడిన పీత అయితే ఇది అనమాట. చూడండి, మనం దాన్ని బయటికి తెద్దాం. ఇక చూడండి, ఇక అట్లా కలుస్తాయి. చిన్న పీత చూసారు ఎలా ఉందో, వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫుల్ వీడియో చేసి చాలా రోజులు అయిపోతుంది. ఇప్పుడు మేమైతే అమ్మమ్మ ఇంటికి వచ్చేసాను. ఆ అమ్మమ్మ ఇల్లు ఎక్కడంటే రేపల్లో అవుతుంది అనమాట. అయితే ఈరోజు వచ్చేసరికి చికెన్తో పీతలు ఎలా పడతారు అంటే, చికెన్ అంటే ఇదిగోండి కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళతో మనం పీతలు పడదాం. ఎలా పడతాయి ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందులా ఒక రిక్వెస్ట్, ఒక లైక్ చేసుకోండి. మరి కొంతమందికి ఈ వీడియో వెళ్ళిద్ది అనమాట. మనమైతే ఎలా పడతాం ఏంటి అనేది మొత్తం చూపిస్తాను, చూద్దాం రండి. ఓకే డన్, పదండి. మనమైతే కాళ్ళు తెచ్చుకున్నాం కదా, మనం ఈ కాళ్ళని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. తాడికి పెట్టుకోవడం వలన మనకు పీత వాళ్ళ పట్టుకున్నా సరే ఈ తాడి నుంచి వెళ్ళిపోదు. చూసారా ఎంత టైట్గా ఉందో, చాలా టైట్గా ఉంది. నేను కూడా ఆయన తెగదనమాట. ఇప్పుడు మనం దీన్ని లోపల పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూడండి, చూపిస్తాను ఇటు వచ్చి. పీత ఇటు నుంచి వెళ్ళిద్ది, ఈ కాళ్ళు తింటాకి వెళ్ళిద్ది అనమాట. ఇలా వెళ్ళినప్పుడు ఇక రాలేదు, ఇవి గుచ్చుకుంటాయి పొలంలో, అవి రాలేదు. ఇప్పుడు మనం ఏట్లోకి వెళ్ళి వేద్దాం. మొత్తం ఇప్పటికైతే 2 వేసాము. ఇప్పుడు దీంట్లో కూడా ఇంకోటి వేద్దాం అనమాట. నేనైతే ఇంటికి నుంచి వచ్చేటప్పుడు తాళ్ళు తెచ్చాను అనమాట. ఈ తాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉంచవు, ఎలుకలు కొరికేస్తుంది బోట్లో. ఇప్పుడైతే మనకి ఆటకి వెళ్తున్నారు అనమాట బోట్లు వేసుకుని. ఇంకా మనం కూడా సిద్ధం అవ్వాలి. ఇప్పుడే కదా వేసింది, 10 నిమిషాల తర్వాత అసలు ఏం పడతాయి ఏంటో చూడండి మీరే. అసలు చిన్న పీతలు పడతాయి, పెద్ద పీతలు పడతాయి అనేది మీకు ఈ వీడియోలో చూడండి. చికెన్తో ఎలా పట్టాలి నేను కొత్తగా ట్రై చేస్తాను. ఏం పడతాయి ఏంటో మీరు మాత్రం ఒకసారి లైక్ చేసుకోండి. ఇదిగోండి చిన్న చిన్న గుంటలు కనిపిస్తుంది చూసారా, వీటిలో చిన్న చిన్న పీతలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి బోట్ల కింద ఇలా తెప్పల కింద చిన్న చిన్న పీతలు ఉంటాయి. అవి మనకు కనపడవులే, ఎప్పుడు నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇక్కడికి నీళ్ళు వచ్చినప్పుడు అవి పైకి వస్తాయి. ఇగో చూడండి, ఇగోండి ఇక్కడ ఉంది చూడండి, చిన్న పీత ఉంది చూసారా. ఇగోండి చిన్న పీత లోపలికి వెళ్ళిపోయింది. మనం తీద్దాం దాన్ని. మన దగ్గర చాకు ఉంది, ఆ చాకు పెట్టి తీద్దాం. అది ఇప్పుడు రాదు, అది వచ్చింది. చిన్న పీత చూసారా ఎలా ఉందో, వెళ్ళిపోయింది. సరే మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇలా చాలా పీతలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఇక ఇక్కడ నత్తలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, చిన్న చిన్న నత్తలు, చెట్లు. మేమైతే బోట్ మీద ఎక్కామన్నమాట. చూడండి మీకు చూపిస్తా చూడండి, ఫుల్ ఎండగా ఉంది బాగా. ఈ బోట్ మందే, మా తాతది.
చూస్తున్నారు కదా, ఇదంతా చాలా బాగుంటుంది ఏటి మీద. మీరు ఎప్పుడైనా కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా పల్లెటూరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎక్కడ వేసామంటే అక్కడ బాటిల్ కనపడుతుంది చూసారా, మీకు జూమ్ చేసి చూపిస్తామండి. బాటిల్ కనపడుతుంది కదా, మనం అక్కడ 1 2 3 బాటిల్ వేసామన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం, చూసి ఎన్ని పీతలు పడ్డాయో ఏంటో చూపిస్తా చూడండి. మనం దిగి చిన్నగా వెళ్దాం. మీకు లాస్ట్లో ఒక చిన్న ఫ్యాక్ట్ ఒకటి చెప్తే చూడండి. అసలు ఈ చెట్ల గురించి చెప్తాను అనమాట, మీకు గుర్తుపెట్టుకోండి. ఇది ఈ చెట్ల గురించి చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక చిన్న చిన్న చేపలు ఇక అక్కడ నిలుపుని చూడండి. ఇగో అలా నడుస్తుంటే కదులుతాయి అనమాట. మనం ఈ బాటిల్ దగ్గరికి వెళ్దాం, మనం ఏం పడ్డ చూద్దాం. వీడియో మనం ఎంత దగ్గరికి వెళ్ళినా కూడా అవి పరిగెత్తాం అనమాట, ఎందుకంటే అవి పారిపోవడానికి వీలు ఉండదు. మీకు క్లోజ్గా చూపిస్తాను, చూద్దాం. మనం దగ్గరికి వచ్చాం. దీంట్లో అయితే ఒక చిన్న పీత ఉంది, ఆ పీతను మనం వదిలేద్దాంలే, ఎందుకంటే ఆ పీత చిన్న పీత కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో వేసేద్దాం. వేసేసి ఇంకో డబ్బా దగ్గరికి వెళ్దాం. చిన్న పీత పడింది కాబట్టి ఆ చిన్న పీత మనకి అక్కర్లేదు, ఎందుకంటే బాగా చిన్నగా ఉంది, ఇంత సైజు ఉందన్నమాట. ఎందుకు మనం చిన్న అవసరం లేదు, కొద్దిగా పెద్ద సైజ్ అయితే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంటుంది. మనం ఇంకో దగ్గరికి వెళ్దాం. అది చాలా కూడదా, రాళ్ళు గుచ్చుకుని ఇంకో బాటిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ బాటిల్ పది చూద్దాం. చాలా సేపు అయిపోయింది, వేసి అరగంట టైం అయిపోయింది. అది మనం దగ్గరికి వచ్చాం. లేదు దాన్ని దీంట్లో ఏమన్నా పడతాయేమో. దీంట్లో అయితే ఒక పీత ఉంది, ఇంకొంచెం చూసారా, పీత కనపడుతుంది కదా, ఇవ్వండి పీత ఉంది. ఇప్పుడు ఆ పీతను తీద్దాం. ఇదిగోండి పీత. పీత మనం తీసాం కాబట్టి దీన్ని మనం వేసేద్దాం. సేమ్ ఎలా ఉందో అలాగా మళ్ళీ వేసేసామంటే తర్వాత నెక్స్ట్ ఇంకో పీత పడడానికి మనం మళ్ళీ ఆడ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పడ్డ పీత చూపిస్తా చూడండి. అదిగో మనకి మీకు పీత కిందకి వెళ్ళిపోయింది, అది అట్లా ఉంది. మనకు పడ్డ పీత అయితే అది మామూలు కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు లేపుతాకైతే వచ్చేసాం. ఇక దీంట్లో అయితే ఒక పీత కనిపిస్తుంది చూసారా, మీకు పైకి ఎత్తుకెళ్ళి చూపిస్తా చూడండి, క్లారిటీగా కనిపిస్తుంది. దీంట్లో 2 పీతలు ఉన్నాయి మనకైతే. ఇవ్వండి మనకైతే 2 పీతలు కనిపిస్తుంది కదా. ఇగో మనకైతే 2 పీతలు పడ్డాయి అన్నమాట. 2 పీతలను ఎత్తుకెళ్ళి కట్టేద్దాం. మనకైతే దీంట్లో ఒక పీత పడింది. ఇదిగోండి చూపిస్తా చూడండి, ఇదిగోండి పీత కనిపిస్తుంది కదా. మనం దాన్ని బయటికి తెద్దాం. పడిన పీత అయితే ఇదనమాట, చూడండి చూసారా, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మనం దీన్ని కడదాం, ఎందుకంటే ఈ గెట్టలో కరుస్తాయి కదా. ఇవి చూడండి, ఈ గెట్టలో కరుస్తాయి, ఈ గెట్టలో మనం కలవకుండా కట్టేద్దాం పదండి. పరిగెత్తేసింది అనమాట. చూస్తున్నారు కదా, చాలా హుషారుగా ఉంది, వెళ్ళిపోతుంది అనమాట. చూడండి మనకి ఇగో ఈ గెట్టల్లో ఈ కర్రగాని పెడితే ఇగండి, ఇక కర్ర వదలదు. ఎలా అయినా సరే కర్రనే వదలదు. చూడండి సరే, ఆ కర్ర వదలట్లేదు. మనం దాన్ని ఎలా వదలాలంటే కిందకు వదిలేసేస్తే
కిందకి వదిలేసేస్తే దాన్ని ఏదో ఒకటి పట్టుకొని చూసారు. మళ్ళీ మనం కర్రవేరు పట్టుకోవాలన్నమాట. మనకైతే ఇదిగోండి, మనకైతే 2 పీతలు కనిపిస్తుంది కదా. ఇదిగోండి మనం పడ్డ పీత చూడండి ఎలా ఉందో, అది కరుతా వస్తుంది మీదకి. చూడండి చాలా పెద్ద పీత మనకు పడింది. ఇంకెన్ని పీతలు పడతాయి ఏంటో చూద్దాం. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ఇంకా చాలా చూపిస్తాను, చూద్దాం ఎన్ని పడతాయో ఏంటో. దీన్ని కట్టుకోవటానికి లేదు కాబట్టి తీసేసామన్నమాట. ఎందుకంటే కట్టుకోవడానికి పని చేయవు, అందుకే వేసేసా. ఎలా దొరుకుతుంది చూసారా, దొరికితే ఏలు కూడా కట్టయిపోయింది. ఇవ్వండి చూడండి, చూసారా చాలా పెద్ద పెద్ద. దీంట్లో ఒక పీత ఉంది. మనం ఈ పీతల్ని మంచిగా కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గట్లలో కరవకుండా మనం గట్టిగా కట్టుకుంటే, మా తాతనే దగ్గర నేర్చుకున్నాను ఇలా కట్టుకుంటాం. పీత చూసారా వెళ్ళిపోతుంది, పీత చూసారా వెళ్ళిపోతుంది. మనం ఆ డబ్బాలో నుంచి ఎక్కేసి వెళ్ళిపోతుంది. అలా సేఫ్గా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది పల్లెటూరులో కదా, మీరు ఎప్పుడు చూసుంటారో. ఇక కలవదు అనమాట, ఇక మనం కరవదు చూసారా, ఇక కరవదు అనమాట. ఇక ఇలాగే ఉంటుంది. ఇంకో పీత కట్టేసుకున్నాం. ఇది కొద్దిగా కలుస్తుంది అనమాట. ఇక ఆ పేరు చూసారా, ఆ పేరు మాత్రం ఇక కలదు, ఇంకా అక్కడే ఉంటుంది. ఇది ఉంటుంది అన్నమాట. ఇక చూడండి, ఇక కలదు అనమాట. ఇంకా పేరు అక్కడే ఉంటుంది. మనం ఏమన్నా ఇలా ఇలా అన్నా కూడా ఇలా బెదిరిస్తాయి అనమాట. దానికి కట్టలేదేమో అనుకుని బెదిరిస్తాయి అనమాట. మనం ఎన్ని ఎత్తుకెళ్ళిపోయి పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ నీళ్ళకి చల్లగా ఉన్నాయి కదా, ఇక్కడ వేసేసుకుందాం మనం. ఇంక ఇక్కడ వేసేసుకుంటే ఈ పీతలు వెళ్ళకుండా ఉంటాయి. వాడో పీత, ఇక్కడ పీత. అక్కడ దాకేమో నీళ్ళు కింద దాకా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు. ఇవి మొత్తం నిండిపోద్ది. ఇక చివరి దాకా వెళ్ళిపోతాయి అనమాట. చివరి దాకా చూడండి చాలా వరకు నీళ్ళు నిండిపోయినాయి, ఇంకా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఏదైనా అత్త కనపడుతుంది చూడండి. ఏదైనా అత్త కనిపిస్తుంది చూసారా. దీంట్లో ఏం కనిపించట్లా, ఏం లేదు లోపల. ఇదిగోండి ఏదో శంఖంలాగా ఉంది. శంఖం కూడా కాదనమాట, చిన్న నత్త. ఓకే పడేసేద్దాం, ఎందుకు మనకు అవసరం లేదు కదా. చూస్తుంటే భయం వేస్తుంది. మీకు లాస్ట్లో ఒక చెప్తా అన్నారు కదా, చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నవి ఇవి బొడ్డేర్లు అంటారు. ఇవి మనం కానీ కాలేసామంటే దీని మీద గుర్తుపోతాయి అనమాట. మన తోలు దీంట్లో బాగా దిగిపోయింది. ఇక మొత్తం అదే, ఇది ఒక అడవిలాగా అనమాట. ఇక్కడ ఇది మొత్తం అదే, మనం చూసి జాగ్రత్తగా వేయాలి, లేదంటే తెగిపోతాయి. ఇదిగోండి మీకు ఇంకోటి కూడా చూపిస్తా చూడండి. ఇంకోండి ఇక్కడ గుల్లలాగా ఒకటి కనిపిస్తుంది చూసారా. ఇంకోండి ఈ గుల్ల ఏమైందంటే కాళ్ళ నీళ్ళలో బురదలో నడుతున్నప్పుడు కాలు తెగిపోద్ది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇంకా చూడండి, చూస్తే చిన్నగా కనబడతాయి చాలా. ఇలా కానీ తెగిందంటే మన ఏళ్ళు కట్టయిపోద్ది. ఇంక ఈ చెట్టుకి చాలా ఉన్నాయి. ఇవి ఏమైంది అంటే చెట్టుకి రాలిపోయి బురదలో పడిపోతాయి అనమాట. ఈ బురదలో పడిపోయినప్పుడు మనం కానీ ఇలా అడిగేసినప్పుడు ఇలా తిరుగుతూ ఉంటారు కదా జనాలు, అలా తిరిగినప్పుడు కూసుకుపోతూ ఉంటాయి అనమాట. మనం కొద్ది దూరంగా పడేసేద్దాం. ఇది ఇవి కింద బురదలో ఉండిపోతాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో ఫుల్గా నేను అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మనకు చూస్తాకి ఇలా కనపడుతుంది కానీ
చాలా డేంజర్ అనమాట. ఇదిగోండి ఇది అక్కడి నుంచో కొట్టుకొచ్చేసింది. మనకు పడ్డ పేదలు అయితే ఇగో దీంట్లో ఒక సగానికి పడ్డాయి. మనకి ఎయిర్ అయితే ఫుల్గా నిండిపోయింది, చూసారు కదా ఎయిర్ ఎక్కడ దాకా వచ్చేసిందో. ఇంకా అందుకని చెప్పేసి నేను ఆపేసి ఇంటికైతే బయలుదేరిపోయాను. నెక్స్ట్ వీడియో కలుస్తాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.